హాయ్ ఫ్రెండ్స్, మీకు రెగ్యులర్‌గా ఇడ్లీ తిని బోరింగ్‌గా అనిపిస్తే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వావ్! టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు మళ్ళీ లైఫ్‌లో మర్చిపోరు. దీనికి ఇడ్లీ పీసెస్ కట్ చేసుకున్నాం గదండీ! నేను 4 ఇడ్లీస్ తీసుకున్నాను. దీనికి నెయ్యి మాత్రమే యూజ్ చేయాలండి పోపుకి. ఆయిల్ అస్సలు వేయకూడదు. దీనిలో పోపు గింజలు వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పులు బావుంటుంది. ఒక్కటే రెడ్ చిల్లీ వేశాను నేను. ఇది 2 మెంబర్స్‌కొస్తుందండి. ఇది చక్కగా పోపు వేగిపోయింది గదండీ! ఇప్పుడు మనము ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ కట్ చేసినవి వేసుకుందాము. స్లైసెస్ అయితే ఈజీగా ఫ్రై అవుతాయండి, చూసారా? ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ చాప్ చేసి వేసుకున్నానండి సన్నగా తరిగి. కర్రీ లీవ్స్ మీరైతే ఫ్రెష్‌గా ఉంటే చక్కగా వేసేసుకోండి, బావుంటుంది. ఇది వేగిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పీసెస్ వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేస్తే ఆ ఘీ ఫ్లేవర్ అంతా పట్టేసి అది చాలా బావుంటుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను చాట్ మసాలా వేసేసుకుందాం. ఫైనల్‌గా మన ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.